హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. తులసి చందు ప్రస్తుతం ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పైన పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ట్రోలింగ్కు ఎందుకు ఈమె ఐటంగా మారింది, అదే విషయం పైన ఆమె ఒక వీడియో కూడా ఇప్పుడు రిలీజ్ చేసింది. నన్ను పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, నేను చేసిన తప్పేంటి, నేను ప్రశ్నించాను. అలాగే ప్రశ్న రావణ్ అనే వ్యక్తి అతను వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని ఆయన మాట్లాడిన కొన్ని మాటలను పట్టుకొని ఆయన పైన ఉపా చట్టం కేసు ఎలా పెడతారు, ప్రశ్నించడం తప్ప. అదేవిధంగా నా పేరు తులసి చందు అయితే క్యాథరిన్ అని ఒక పేరు పెట్టి నా మీద విపరీతంగా తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు, అదేవిధంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్తో నన్ను టార్గెట్ చేస్తున్నారనే విధంగా తులసి చందు అనే ఈ మహిళా జర్నలిస్టు ఈమె మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టింది. అంతేకాకుండా తాను పారిపోయానని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియాలో ఎవరెవరు ఈ ప్రచారానికి తెరలేపారు, ఎవరెవరు ఈ ప్రచారంలో పాల్గొన్నారు అని చూస్తే ఇందులో డాక్టర్లు ఉన్నారు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, అదేవిధంగా ఐఐటి చదువుకున్న వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియాలో భాగస్వాములై నా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి ఈమె ఒక వీడియోను రిలీజ్ చేసింది. తులసి చందు నిజంగానే జెన్యూన్గా ఒక జర్నలిస్టుగా ఎవరి పంచన చేరకుండా, ఎవరికి మద్దతు లేకుండా కేవలం ప్రజా సమస్యల మీదనే ఆమె మాట్లాడుతుందా అంటే కాదు. ఆమె చెప్పింది ఇదే వీడియోలో ఏమందంటే, నేను గతంలో ఐపాక్లో పనిచేశాను అంటే ఈమె మాజీ ఐపాక్ స్టూడెంట్ అన్నమాట. ఐపాక్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, ప్రశాంత్ కిషోర్ నిర్వహించినటువంటి సంస్థ. ఆ సంస్థ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో పనిచేశారు. బహుశా ఆ సమయంలోనే ఈ తులసి చందు ఈ ఐపాక్లో పనిచేసి ఉండొచ్చు. అదే విషయం చెప్తుంది. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, వివిధ రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను ఎలా వాడుకుంటాయి, వాటి గురించి తెలుసుకుందామనే ఉద్దేశంతోనే నేను ఐపాక్లో చేరి ఒక 3 నెలలు పనిచేశానని చెప్పింది. అంటే ఈ తులసి చందుకు ఐపాక్లో పనిచేసినటువంటి ఆ 3 నెలల అనుభవం ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి అభిమానం ఉండొచ్చు, ఉంది అనేదే చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇక ఐపాక్లో పనిచేసిందంటే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పైన విపరీతంగా అభిమానం ఉండే ఉంటుంది. ఆ అభిమానంతోనే ఇవాళ ప్రశ్న రావణ్ను వెనకేసుకొస్తుంది, పదే పదే పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తుంది. పవన్ ఏం మాట్లాడినా కూడా దానిలోని రంధ్రాన్వేషణ చేస్తూ ఈమె మాట్లాడడం అనేది మనం చాలా సార్లు చూసాం. ఉదాహరణకి పిఠాపురంలో జరిగినటువంటి కుల విద్వేషాలు, ఆ రావణ్ అనేవాడు అక్కడికి వెళ్ళి చిన్న పిల్లలను పెట్టుకొని వాళ్ళ ద్వారా కులాల గురించి మాట్లాడించిన ఆ వైనాన్ని మనం చూసాం. అప్పుడు కూడా ఈమె ఆ పిఠాపురం కుల వివక్ష గురించి ఈమె వీడియో చేయడం కూడా మనందరం చూసాం. ఇలా పవన్ కళ్యాణ్ ఎక్కడ దొరుకుతాడు, పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు బురద చల్దామనే దాంట్లో ఈమె కూడా ఆ నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో ఈమె ఉంటుంది. పైకి మాత్రం నేను న్యూట్రల్గా ఉండే జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది, కానీ సందు దొరికినప్పుడల్లా ఒకవైపు బీజేపీ ప్రభుత్వం మీద, అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద, ఇలా కూటమి ప్రభుత్వం వైపు చిన్న చిన్న బొక్కలు కనబడితే ఆ బొక్కల పైన కూడా ఈమె వీడియో చేసే నేచర్ ఈ తులసి చందుదని చాలా మంది మాట్లాడతారు. ఇక చూస్తే ఈమె ప్రశ్నిస్తున్నాను అంది. ప్రశ్నించడానికి, అదేవిధంగా ద్వేషం, అదేవిధంగా అదే అక్కసు వెళ్ళగట్టడానికి చాలా తేడా ఉంటుంది. మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అదేవిధంగా జర్నలిస్ట్ అయినటువంటి తులసి చందుకు బాగా తెలిసి ఉండాలి. ద్వేషానికి ప్రశ్నకు మధ్యన చాలా గ్యాప్ ఉంటుందని ఈమె ప్రశ్నిస్తుంది అనుకుంటుంది. పాపం ఆమె ప్రశ్నించట్లేదు, అవతల వాళ్ళ మీద అక్కసు ద్వేషాన్ని చిమ్ముతుంది. అది మనం చాలా వీడియోల్లో చూసాం. రావణ్ అనే వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడాడు, వాడు ప్రశ్నిస్తున్నాడు, ఆ ప్రశ్నను మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ప్రశ్నించే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది అని ఈమె గగ్గోలు పెడతా ఉంది. అదే ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అనే వ్యక్తి గురించి మద్దతుగా మాట్లాడుతూ ఉంది. అయితే అది ప్రశ్నించడం ఆ తులసి చందు గారు కులాల మీద, మతాల మీద విద్వేషాలను రెచ్చగొట్టే విధానాన్ని ప్రశ్నించడం అంటారా? అదేవిధంగా హిందూ దేవుళ్ళ పైన ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది అది ప్రశ్నించడమా? అలాగే సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం అనడం నీ దృష్టిలో ప్రశ్ననా? అది నీచం కాదా? అలాగే తెలంగాణలో కొంతమంది సిండికేట్ జర్నలిస్టులు అందరూ కలిసి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారు.
అక్కడికి ఈమె కూడా వెళ్ళింది. అంటే ఈమె కూడా ఆ సిండికేట్లో ఒక భాగమైనటువంటి జర్నలిస్ట్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు మాట్లాడే మాటలు బట్టి, మీ చేష్టలు బట్టి జనాలు అర్థం చేసుకునేది ఏంటంటే ఖచ్చితంగా మీకు ఒక ఎజెండా ఉందనేది ఆ రోజున క్లియర్గా అర్థమైపోయింది. ఈ వీడియోలో ఆమె చెప్తుంది, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల నిజం అనుకుంటారని ఈమె మాట్లాడింది. నిజమే, మీలాంటి వాళ్ళు పదే పదే అబద్ధాలు చెప్పడం వల్ల జనాలు నిజం అనుకునే ప్రమాదం ఉంది కనుకే ఇవాళ చాలా మంది మిమ్మల్ని ఒక ట్రోల్ ఐటెం కింద వాడేస్తున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడేటి పచ్చి అబద్ధాలు. మీరే అన్నారు కదా, ఫేక్ న్యూస్, నా మీద ఫేక్ న్యూస్ వేస్తున్నారని. అదే ఫేక్ న్యూస్ మీరు అల్లి అంటే వడ్డిస్తున్నారనే విషయం జనాలకు ఎప్పుడూ క్లియర్గా అర్థమైపోయింది. అలా కొంతమంది సిండికేట్ అయినటువంటి జర్నలిస్టులతో కలిసి ఈమె ఆ రోజున ఒక జర్నలిస్టు పైన కూటమి ప్రభుత్వం కేసు పెట్టింది, అతన్ని అరెస్ట్ చేశారనే ఆ ఇష్యూలో కానీ, అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూలో కూడా ఈమె ఎంటర్ అయిపోయి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చింది. నేను అడుగుతున్నా తులసి చందుని, జర్నలిస్ట్ అనేవాడు బూతులు మాట్లాడాలా? జర్నలిస్ట్ అనేవాడు ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొచ్చా? విమర్శించడం వేరు, ఆరోపణలు చేయడం వేరు. ప్రశ్నించడం వేరు, బూతులు మాట్లాడడం వేరు. ఇక్కడ ప్రశ్నించడాలు కాదు బూతులే, విమర్శలు కాదు ఆరోపణలే. ఇష్టానుసారంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని వాడు వీడు అరే తొరే ఇలా మాట్లాడుతున్నప్పుడు నువ్వు సాటి జర్నలిస్ట్ అయి ఉండి ఇది తప్పు అని ఒక వీడియో చేయొచ్చు కదా. జర్నలిస్ట్ అనే వాళ్ళు ఇలాంటి బూతులు మాట్లాడకూడదు, మీరు చేస్తుంది చాలా తప్పు, ఒక ఎజెండా కింద పనిచేయకూడదు, మనం న్యూట్రల్గా ఉండాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, మనం ప్రజల పక్షాన నిలబడాలని ఎందుకు నువ్వు ఆ రోజున ఒక వీడియో పెట్టలేదు? ఈ రావణ్ గురించి పదే పదే నువ్వు మాట్లాడుతున్నావు. రావణ్ మాట్లాడిన మాటలకి ఉపా చట్టం ఎలా వర్తిస్తుంది? రానున్న రోజుల్లో ఉపా చట్టం దుర్వినియోగం కాదా? ఎంతో మంది ఉపా చట్టం కింద బలికారా అని చెప్పేసి మేము మాట్లాడతాం. మరి మత విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు, ఉగ్రవాదుల గురించి సానుభూతిగా మాట్లాడేవాళ్ళు, దేశం మీద లేనిపోని నీచమైన మాటలు మాట్లాడేవాళ్ళు, దేశ సమగ్రతను దెబ్బతీసే వ్యాఖ్యలు చేసే వాళ్లకు పైన ఉపా చట్టం పెట్టాల్సిందే కదా. మరి వాళ్ళని ఎలా వెనకేసుకొస్తావు? అంటే ఇదేనా ప్రశ్నించడం అంటే? ఇదేనా మన రాజ్యం కల్పించినటువంటి వాక్ స్వాతంత్రం? ఇదేనా మనకిచ్చినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ నువ్వు మాట్లాడుతున్న మాటలు, పైగా నేను పారిపోలేదు, నేను ఇక్కడే ఉన్నానని చెప్పేసి, నా పేరు ఇది కాదు అది కాదు అని చెప్పేసి నన్ను ట్రోల్ చేస్తున్నారని చాలా ఆవేదనగా ఒక వీడియో చేశావు. ఫస్ట్ మీరు ఆలోచించండి, మనం ఎలాంటి వ్యక్తుల తరపున మనం మాట్లాడుతున్నాం, పైగా ఎలాంటి వ్యక్తులకు మనం అండగా నిలబడుతున్నాం అని ఆలోచించుకో. ఒక్కసారి నీ అంతరాత్మను అడుగు. మనం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తలేమా? కూటమి ప్రభుత్వాన్ని వాంటెడ్ గా టార్గెట్ చేసుకొని మనం మాట్లాడలేదా? జగన్ గారి మీద, అంటే ఐపాక్ మ్యాథ్ స్టూడెంట్ గా జగన్ గారి మీద మనం విపరీతమైన అభిమానం పెట్టుకొని, ప్రేమ పెట్టుకొని పవన్ ని, కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాం. అనవసరంగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని మనం నువ్వు చెప్పినట్లు పదే పదే ఒక అబద్ధాన్ని చెప్పి నిజం చేయాలని ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది ఒక్కసారి నీకు నువ్వుగా ఆలోచించుకో. అప్పుడు నీకు నిజాలు తెలుస్తాయి. అంతేగాని నన్ను ట్రోల్ కింద వాడుతున్నారు, నా మీద లేనిపోని విష ప్రచారం చేస్తున్నారని మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి మరి తులసి చందు ఆలోచన చేసుకోవాలి.